హాయ్ ఫ్రెండ్స్. మా అమ్మ చేసిన వంకాయ పచ్చి పులుసు. ముందుగా వంకాయలని స్టవ్ మీద ఫుల్గా కాల్చే ప్లేట్ ఉంటుంది కదా, అది ఉంటే మీ దగ్గర పెట్టుకోండి, లేదా స్టవ్ మీద కాల్చుకోండి. ఈ వంకాయతోనే చేసుకోవచ్చు, లేదా తెల్ల వంకాయతోనే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మా దగ్గర ప్రజెంట్ ఈ వంకాయ ఉంది కాబట్టి దీంతో చేస్తున్నాము. వంకాయ ఒక వైపు కాలిన తర్వాత సెకండ్ వైపు కూడా తిప్పి కాల్చుకోండి. రెండు వైపులా మంచిగా కాలేలా చూసుకోండి. అన్ని వంకాయలు కాలిన తర్వాత ఒక బౌల్లో వేసుకోండి. కాలిన వంకాయల్ని ఇలాగ తోలు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. వేసుకున్నాక దాంట్లో కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మీకు సరిపడినంత బెల్లం, సాల్ట్, పసుపు వేసుకుని బాగా స్మాష్ చేసుకోండి. అంటే బెల్లం మొత్తం మెత్తగా కరిగేలాగా స్మాష్ చేసుకోండి. దాంట్లో మీకు పులుపుకు సరిగంత చింతపండు పులుసు వేసుకోండి. దాన్ని తాలింపు పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసుకొని తాలింపు పెట్టుకుని దాంట్లో ఈ పచ్చి పులుసుని పోసుకోండి. పచ్చి పులుసు రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.